హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వసంత. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ చపాతీకి, రోటీకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు రాజ్మాని తీసుకొని రాత్రంతా నీళ్ళలో నానబెట్టాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని రాజ్మాను వేసి అందులో రాజ్మా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మనము 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చూసారు కదా, ఉడికించుకున్న తర్వాత చూద్దాం. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా ఉడికించాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 3 to 4 స్పూన్స్ ఉడికించిన రాజ్మా వేసేసుకుందాం. వేసేసుకొని ఉడికించిన వాటర్ కొన్ని వేసుకొని మనం పేస్ట్గా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడు జీలకర్రని కొంచెం వేగనిద్దాం. ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేగనిద్దాం కరివేపాకుని కూడా. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిద్దాం. చూసారా, కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఏ కూరలో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు మనం వేగించుకుందాం. చూసారు కదా, ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. ఇందులోకి ఒక టమాటో కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్క మెత్తబడే వరకు మనము ఉడికించుకోవాలి. చూసారా, టమాటా కూడా మగ్గిపోయింది. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న రాజ్మాని కూడా వాటితో సహా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం.
ఇప్పుడు కొంచెం మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇందులోగా ముందుగా మనము రాజ్మాని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ను వేసుకుందాం. ఈ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ తిక్కుగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేరే మసాలాలన్నీ కొబ్బరి అలాంటివి వాడకుండా ఇలాగనే మనకి గ్రేవీ తిక్కుగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం సేపు మనము ఉడకనిద్దాం. చూసారుగా, ఇప్పుడు దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందాం. ఈ కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, కొంచెం దగ్గర పడిపోయింది కర్రీ. ఇందులోకి కొంచెం బటర్ కూడా వేసేసుకుందాం. ఈ బటర్ వేయడం వల్ల టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ లాగా రాజ్మా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి కలుపుకుందాం. ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, టేస్టీ రాజ్మా కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్.